ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళది కాకుండా మంత్రులు సీఎంలు ఇట్లాంటి వాటిలో కీలకమైనటువంటి నిర్ణయం చెప్పుకొచ్చారు. ఏదైతే 30 రోజులు జైల్లో ఉంటే ఆటోమేటిక్గా అనర్హత వేటు అన్నటువంటి దాన్ని సవరించమని చెప్పి జాయింట్ పార్లమెంటరీ కమిటీ చెప్పింది. కనీసం 5 ఏళ్ళు శిక్ష పడడానికి అవకాశం ఉన్న తీవ్ర నేరాల్లో అరెస్ట్ అయ్యి వరుసగా 30 రోజులకు మించి జైల్లో ఉన్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, ఇతర మంత్రుల పదవుల్ని ఆటోమేటిక్గా రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుకి సంయుక్త పార్లమెంటరీ కమిటీ కొన్ని సవరణలు సిఫార్సు చేసింది. జైలుకి వెళ్ళిన వాళ్ళని పదవుల నుంచి తొలగించడానికి రిమూవల్ బదులు పదవుల నుంచి సస్పెండ్ చేసేలా బిల్లులో పదబంధం చేర్చాలని సూచించింది. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, తమిళనాడు మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ వివిధ కేసులు అరెస్ట్ అయి దీర్ఘకాలం జైల్లో ఉంటూనే పదవుల్లో కొనసాగినటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ అధికారులు 75, 164, 239 ఏలకు సవరణలు ప్రతిపాదిస్తూ గతేడాది ఆగస్టులో 130వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో జేపీసీ పరిశీలనకు పంపినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన సిఫార్సు ఇది.